జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రేలియా గట్టుపల్లి సురేష్ బాబు. ప్రతి ఒక్కరి జీవితం కూడా కాలాలుగా ఎన్నో రకాల రోజులు, వారాలు, వారాలు, పక్షాలు, నెలలు, మాసాలు, అలానే సంవత్సరాలు, ఇలాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో రకాల గోల్స్ ఉంటాయండి. ఈ రోజుల్లో హైపర్ మైండ్ అయినటువంటి పిల్లలు 3 సంవత్సరాలకి మీరు ఏమవుతారా అంటే నేను పలానా అవుతానని చెప్తూ ఉన్నారు. అలాంటి మనిషి మైండ్ లో అన్ని రకాలుగా కూడా మనం అనుకుంటూ కూడా ఆ వయసుకు వచ్చే సమయానికి అవన్నీ కాకుండా గోల్స్కి వెళ్ళిపోతా ఉన్నాయి. ఏదైతే కోరికలు ఉన్నాయో కోరికలు వెళ్ళిపోతా ఉంది. కానీ మనం జీవితంలో ఎదగలేకపోతా ఉన్నాం. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. పోనీ కొంతవరకు మనం ఎదిగామనుకుంటే ఎవరెక్కడ కళ్ళు పడతా ఉన్నాయి. ఎవరైనా ఇంట్లో బంధుమిత్రులే, లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉండే, బయట బంధుమిత్రులే కాకుండా ఫ్రెండ్సా, కొలీగ్సా, తెలిసిన వాళ్ళయా, లేకపోతే ఇంట్లో అందరి తరపు నుంచి ఎక్కడి దగ్గర నుంచి మనకు కట్లు పట్టుకున్నాయా, ఎన్నో రకాల సమస్యలతో మనం ఎదగలేకపోతా ఉన్నాం, ముందుకెళ్ళలేకపోతున్నాం. పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా ఇలాంటి ఆర్థిక సమస్యలతో ఎదుగులేకపోతూ ఉన్నారు. నాలెడ్జ్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, అందరికీ ఉంటుందని తెలివితేటలు, చదువుకుంటారు, కానీ ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అందరిది కాలం రాదు. అదేమంటే నువ్వు మా నాన్న కోటీశ్వరుడు కాదు, మా నాన్నకి ఆస్తులు లేవనుకుంటే ఎవరికి ఆస్తులు ఉండవండి. మన తెలివితేటలతో మన దరిద్రం బాగాలేకపోతున్నాం, అలా అయిపోతాం తప్పితే ప్రతి ఒక్కరి జీవితంలో ముందుకెళ్ళాలని సంకల్పం ఉంటుంది. ఒక్కొక్కరు ఉంటారండి, ఇంకా నేను చెడిపోవాలి, ఎదురుని చెడగొట్టాలి, వాడు బాగుపడకూడదు అనేటువంటి వ్యసనం, రంది, కుళ్ళు ఉంటుంటారు కామన్. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టగానే మంచోడు అవుతారు, మంచి పుట్టగానే చెడ్డోళ్ళు ఎవరు కదండి. సావాస దోషం బట్టి అలా చెడ్డోళ్ళుగా మారిపోతూ ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం మాట్లాడాలనుకున్నాం అంటే కనుక ముఖ్యంగా మనిషి జీవితంలో అవసరం ఏంటండి? ఆర్థికం. డబ్బు ఉంటే సాధించలేదు ఏది లేదు. డబ్బు ఉంటే ప్రతిదీ మన చేతులకు వస్తుంది. డబ్బు ఉంటే మనకు చెంతకే చేరుతుంది ఏదైనా సరే. సీఎం అయినా, పిఎం అయినా, లేదా ఇంకా ఇతరైనా సరే ఏ సమస్యని పరిష్కారం కావాలి మన కలియుగంలో అంటే కనుక ఇటీవల అయితే మాత్రం ఖచ్చితంగా డబ్బే అవసరం అండి. రూపాయికి ఎన్ని ఫోన్లు వస్తాయో కాదు, ఎన్ని ఫోన్లకు రూపాయి వస్తే పరిస్థితికి ఏర్పడ్డాము, ఎన్ని డాలర్స్కి రూపాయి వస్తుంది కాదు, రూపాయికి ఎన్ని డాలర్లు వస్తాయి అనే దానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక లోపం, ఏదో ఒక తాపం, ఏదో ఒక శాపం కొట్టి పిట్టాడి దొరుకుతుంటుంది. కానీ ఇవన్నీ కూడా మనకి ఏ రకంగా అంటే ఏదైనా గురువుని నమ్ముకున్నామా, మనం బలేతూనే ఉన్నాము, ఆ గురువు మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇలాగా మనకి ఎన్ని రోజులు బతుకుతామండి ఈ బాధలు. భార్యను చేసుకున్నామా, ఏదో ఒక రకంగా వెళ్ళిపోతా ఉంది. భర్తను చేసుకున్నారా, మాట వినట్లేదు. కొడుకులు, బిడ్డలు అన్ని ఎవరు కూడా మాట వినే పరిస్థితి లేదు. అదే పిల్లలు పుడితే వాళ్ళ వల్ల ఎదుగుతారేమో అనుకుంటాము. కానీ పరిస్థితులు ఎలా మారిపోయినంటే ఈ రోజున వ్యవస్థ బాగలేదు. కానీ మనం అందులో బాగుండాలి కదా. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్య కానీ మరి ఇతర సమస్యలు వస్తే ఏంటి సమస్య, దానికి పరిష్కార మార్గం ఏంటి, ఎవరిదైనా మాట్లాడితే దూరం అవుతా ఉన్నారు. అసలు ఇవన్నీ కారణాలు ఏంటి, ఎక్కడ జరుగుతుంది మనకి అనుమానం ఎక్కడ? ఇది మనం ఒకసారి గమనించుకున్నామా? మన పూర్వకాలంలో ఏమేదంటే ఒక చిన్నపాటి ఎదురురాయి తగిలితే మన పెద్దవాడి ఇంట్లో కూర్చొని ఆ ఎదురురాయికి మందు వేస్తూనే అసలు ఎదురురాయి ఎందుకు తగిలింది, అసలు ఎదురురాయి అక్కడ ఎందుకు ఉంది, అసలు ఎదురురాయి మనకు తగిలే అవసరం ఏంటి ఆ సమయంలో, అసలు ఎదురురాయి ఇలా తగిలింది అంటే దీనికి కారణాలు ఏంటి అని వెతికి ఒక బుక్ను తయారు చేసేవారు. బాగా గమనించుకోండి. మన పెద్దవారి ఇంట్లో ఉంటే ఇలా జరుగుతుందని వాళ్ళు చెబితే ఎదురురాయి అది. కానీ కంట్లో నలసపడ్డా కూడా దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక నియమం ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక రెమెడీ ఉంటుంది. మనం కొట్టి పడేయడానికి లేదు. మనం ఈ రోజు కంట్లో నలసపడింది అంటే గనక ఆ దానికి కారణం మనం వెతకగలిగితే మరొక మన తరాలకి, కింద తరాల వాళ్ళకి కంట్లో నలుసు పడకుండా చేయొచ్చు. అది మన పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి విద్యా ధ్యానం. అలాంటి విద్యా ధ్యానంలో మనం ఈరోజు కంట్లో నలిచిపడ్డా కాదు, పెద్ద గుండ్రాయి వచ్చి ఎదురుకు పడ్డా కూడా మనం ఆయన చెప్పి వదిలేసి వెళ్ళిపోతా ఉన్నాం, లేకపోతే ఆ కాసేపు ట్రీట్మెంట్ చేయించుకుని అవన్నీ మూఢనమ్మకాలండి కొట్టిపడేస్తూ ఉన్నాం. కాదండి, ప్రతి ఒక్కటి కథ ఉంది, ప్రతి ఒక్కటి చరిత్ర ఉంది, ప్రతి ఒక్కటి దీమం ఉంది, ప్రతి ఒక్కటి సనాతన ధర్మంలో ఎన్నో విలువలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనకి లిఖించబడినట్టు మన పెద్దల అనుభవాలు చాలా ఉన్నాయి. ఇందులోను మనకి ప్రతి ఒక్కటి కూడా సూక్ష్మంగా గమనించుకుంటే కనుక ఆ ఎక్కడైతే మొదలైందో, ఎక్కడైతే ఈ వేరు కాదు మనం చూడాల్సింది, ఆ వేరుకి మొదలైనటువంటి ఇత్తనం ఉందో, ఆ నారు ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మనం గమనించి గనక పీకి వేస్తే ఖచ్చితంగా మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది కూడా గమనించుకోవాలి. మనం మోసపోతున్నామంటే నేను మోసపోవడానికి కారణం నేనే, ఎదుటివాడు కాదు. నేను ఇబ్బంది పడ్డాను, నన్ను ఎవరైనా కొట్టారు, నన్ను ఎవరిని ఇబ్బంది పెట్టారంటే కారణం ఏంటి అంటే ఎదుటి వాళ్ళని నమ్మడం వలన. ఎదుటి వాళ్ళని మీరు నమ్మడం వల్లనే ఈ రోజుల్లో కనుక
మనకి ఇది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, గమనించండి, ఆలోచించండి, ముందుకు వెళ్ళండి. ఇక్కడ మనము సరైన సమయానికి నిలదొక్కోలేకపోవటం, పెళ్లిళ్ళు అవ్వకపోవటం, పేరెంటాలు అవ్వకపోవటం, సరైన సమయానికి జీవితంలో ముందుకెళ్ళలేకపోవటం, ఎన్నో రకాల గోల్స్ ఉంటే కాళ్ళేమో గడపలు దాటవు, కోరికలేమో కొండలు దాటితే, ఇవన్నీ కారణాలు ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. రాశి ప్రకారంగా, ఆ రాశిలో ఉండే లక్షణాల ప్రకారంగా, అందులో ఉండే మనుషుల ప్రకారంగా అసలు ఏం జరగడం వల్ల మనకు ఆర్థిక స్థితిగతులు మెరుగవట్లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. మేషరాశి వారికి పూర్తిగా గమనించినట్టయితే కనుక కలియుగంలో ఆర్థిక సమస్యలు. అసలు మేషరాశి వారికి ఎందుకు ఆర్థిక సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి? మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? మీరు ఎప్పుడైనా గ్రహించారా? ఈ బిజీ లైఫ్ లో బాగా మనం అనుకున్నట్టుగానే ఎవరి మాట వినకుండా మొండిగా, మూర్ఖత్వంగా, నేనే తెలియగలవాడిని, నేనే మేధావిని అని చెప్పేసి అని ముందుకు వెళ్తూ ఉంటాం. దాంతోపాటు మేషరాశి వారికి ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, మేషరాశి వారికి 4 వారత స్థానాలు గనక గురువు ఉంటే మంచి లాభదాయకం అండి. పట్టిందల్లా బంగారమే. మీకు మంచి శుక్ర దశ నడుస్తుందండి. మీకు అసలు ఎందులో ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా డబ్బు సంపాదించుకుంటారు, జనాకర్షణ వస్తుందని చెప్తారు కామన్ గా. అయితే అదే స్థానానికి శని భగవానుడు చూస్తున్నట్టే గనక 7, 9 స్థానం శని ఉండి చూస్తున్నట్టయితే గనక ఆ స్థానం కాస్త చెడు. ఎట్లా అంటే శని భగవాన్ అసలు దృష్టి ఉంటుంది. ఎక్కడ నాశనం అవుతారంటే ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ మట్టి అయిపోద్ది. ఇక దేనికి పనికి అనమాట, బూడిదైపోద్ది, భస్మం అయిపోద్ది. ఎక్కడ అనుకున్నా కూడా ముందుకి మనం వెళ్ళలేం. ఇది ఎప్పుడైనా మీరు గ్రహించుకున్నారా? మరొక విషయం, ఎవరికైనా సరే మీరు చేసేటువంటి పనుల్లో ముందంజ అంటే వారికి మీ పర్సనల్ పనులు చెప్పారు అంటే కనుక మీ వ్యక్తిగత సంబంధించినటువంటిది చెప్పకూడనటువంటి విషయాలు, పలానా దగ్గర నాకు 1,00,000 రూపాయలు వస్తాయండి, నేను రోజుకి 50,000 సంపాదిస్తున్నానండి అనే విషయాలు కనుక మీరు ఆ డిగ్నిటీ కోసమో లేదా బిల్డప్ కోసమో ఎదుటి వారికి చెప్పారనుకోండి, అక్కడితో మీకు ఇంకా కట్ రామ్ ఇక ఏముండదు, మీ కట్లు పడిపోతాయి అనమాట. ఇది బాగా గమనించుకోండి. ఆర్థిక సమస్యలు ఎలా వస్తాయంటే మన కంట్లో మనకి కొడుతుంది, రేఖల విజయం మనంతా. ఇకపోతే ఈ 2 కాకపోవడం వల్ల మరొకటి, ఎదుటి వారు మీరు ఎవరికైనా సహాయం చేస్తారు చూసారా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మీది మేషరాశి అయి ఉంటే నామ నక్షత్ర ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా మేషరాశి అయి ఉన్నటువంటి వ్యక్తులు అయితే కనుక మీరు బుధవారం, శుక్రవారం రోజున బాగా గుర్తుపెట్టుకోండి, బుధవారం, శుక్రవారం రోజున ఎవరికైనా సరే మీ చేతి నుంచి డబ్బులు ఇచ్చినా, మీ చేతి నుంచి వస్తువు ఇచ్చినా సరే వారితో మీకు ఖచ్చితంగా గొడవ అవుతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. రెండోది, అప్పు ఇచ్చిన దగ్గర అడగటం. ఇచ్చేటప్పుడేమో సైలెంట్ గా తలకే ఉంచుకుని ఇచ్చేస్తారు మన వాళ్ళే కదని, అడిగేటప్పుడు మాత్రం వాళ్ళు బిల్డప్ ఇచ్చినప్పుడు మీరు మళ్ళీ అగ్రెసివ్గా వాళ్ళతో మాట్లాడతారు చూసారా. నోరు ఎక్కువగా చేసుకుని మాట్లాడినప్పుడు మీకు శత్రుభయం ఒకటే కాదు, మీరు అనుకుంటారు వీటికి డబ్బులు అనవసరంగా ఇచ్చేసి నేను శత్రువుని చేసుకున్నాను అనుకుంటారు. దాంతో ఇంకో భయం కూడా మీరు పడాలి. వారు ఆ ముక్కోపులు అవుతారు. మీరు ఎవరికైతే డబ్బులు ఇస్తారో మీ మీద వారు ముక్కోపులు అవుతారు. అయ్యి ఎవరి దగ్గరికైనా వెళ్ళి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేపించి మిమ్మల్ని అష్టదిగ్బంధం చేసేస్తారు. దానివల్ల మీరు సంపాదించుకునే రూపాయి కాస్త సంపాదించలేరు. మీరు ఏంటంటే స్వతహాగా కష్టజీవి, మరొకరి సొమ్ము తినాలి కానీ, ఒకరితో అనవసరంగా తీసుకోవాలని కానీ, నెత్తిని చేతులు పెట్టాలని కానీ, మోసం చేయాలని కానీ మీకు అలాంటివి ఉండవు. 1,000 కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టినా మీకు మీరుగా ఎంతవరకు అవసరం అంత అడిగి తీసుకునే వ్యక్తిత్వం మీదిను. అప్పు చేస్తారు తప్పితే అప్పు కష్టపడేది తీర్చుకుంటారు, మాట పడరు. అలాంటి వ్యక్తిత్వం గల మీరు చూసారా ఎన్ని మంచి పనులు చేస్తా ఉంటే ఎంత లోపం మీకు ఉంటుందో. కాబట్టి ప్రతి ఒక్కరు ఆర్థిక సమస్య మీకు ఉంది అంటే గనక మీ లోపం వెతుక్కోండి. ముందు మీ లోపం మనకు తెలిస్తే గనక ఖచ్చితంగా మనం ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఈ మేషరాశి వారికి ఈ లోపాలు, తాపాలు, తపత్రయాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎదగాలి. ఇలాంటి అష్టదిగ్బంధ పాలైతే ఎలా ఎదుగుతాం? మనం ఎదగలేం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే సమీపంలో ఎక్కడ గురువు ఉంటే అక్కడ సంప్రదించండి. మనమైతే కనుక హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ కానీ ఇంకా ఇతర సమస్యలు ఉన్నా కూడా దానికి సకాలంగా మీకు పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే మాత్రము ఖచ్చితంగా మీకు అందుబాటులోనే మేము ఉంటాం. దాంతో పాటు మీరు ఖచ్చితంగా కూడా గ్రహించవలసింది ఏంటంటే, ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కానీ, మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నప్పుడు కానీ మేషరాశి వారు తస్మా జాగ్రత్త. మీ పరిసరాల్లోనే మీకు శత్రువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆర్థిక స్థితిగతులు అనేది మీకు చాలా ఎక్కువగా ఉండడానికి కారణం అది. మీకు 1,000 కోట్ల రూపాయలు ఆస్తున్నా ఎక్కడో దగ్గర మీరు తినేటువంటి అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టం ఉండాలంటే కనుక నిత్యము దేవుని ఆధీనంలో, దేవుని అనుగ్రహంలో ఉండాలి తప్పితే మీరు ఇంకోటి జీవితంలో మీరు పొట్లకాయ తినకండి. మేషరాశి వారి జీవితంలో పొట్లకాయ తింటే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా మీరు తవి చూడాల్సి వస్తుంది. ఇక ఈ జీవితంలో మతంతో సంబంధం లేకుండా మేషరాశి వారికి అయితే కనుక అన్ని రకాలుగా ముందుకి రావాలనుకుంటే కనుక ఆర్థిక సంబంధించినటువంటి ఒక విషయం, ఎప్పుడైనా సరే మీరు
దక్షిణామూర్తికి అభిషేకం కానీ చేయండి. లేదా ఎల్లో కలర్ వస్త్రాల్లో జీడి గింజలు ఒక 5, రాగి తీగ ఒకటి అందులో వేసేసి, మనకి గురి గింజలు ఏ కలర్ లో ఉన్నాయని పర్లా ఒక 5 వేసి, నిమ్మకాయ లోపల గింజలు ఉంటాయి అవి ఒక 5 వేసి ముడుపు కట్టుకొని భోషాణంలో ఎనపెట్టెలో డబ్బులు పెట్టిన దాంట్లో ఎక్కడైనా సరే దేవుడి మందిరైనా పెట్టండి. గురువారం శుక్రవారం రోజు పెట్టి ఇంక ఉంచేసేయండి. ఇది ప్రతి 3 మాసాలకు ఒకసారి మార్చుకుంటా, లేదా గ్రహణానంతరంలో మార్చుకునే దానికి చేస్తూ ఉంటూ ప్రతిరోజు స్నానం చేసిన నీటిలో పన్నీర్ కానీ కుంకుమ కానీ వేసుకొని స్నానం చేయండి. ఇవి చేస్తే ఆర్థిక ఇబ్బందులు కొంతమేర మీకు తగ్గే అవకాశం అయితే కనపడుతుంది. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మనకి ఇంట్లో ఎన్నో రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దేనికి వస్తాయి అంటే ఆర్థిక సమస్యలు. ఈ ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఎన్నైనా కావచ్చు. వాస్తు ప్రకారంగా మనకు వచ్చేటువంటి సమస్యలు అనేకం. ఆ వాస్తు కనుక మనకి బాగుంటే కనుక, అంటే ఇంట్లో ఈగల మొత్తం బయట పలకలి మోత అంటుంటారు. ఇంట్లో వాస్తు బాగుంటే మనకి అన్ని రకాలుగా సానుకూల పడుతుంది. అలానే ఇంట్లో చికాకులు, పరాకులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సరిగ్గా ఇంట్లో ఉండలేకపోవడం, తినలేకపోవడం, చిట్టుకోవడం, కొట్టుకోవడం, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. పిల్లల్లో నేలాదిష్ట రోగాలు ఉంటాం, బాలదిష్ట రోగాలు ఉంటాం, నేల పడుగు ఉంటాం, ఏడవటం, మతి మార్పు ఉండటము, మాట వినకపోవటం, ఎన్నో రకాల మనం చూస్తూ ఉంటాం. భార్య మాట వింటూ, భర్త మాట వింటూ, పూజ చేద్దాం పూజ చేద్దాం మనం వెళ్ళలేకపోతూ ఉంటాం. ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉంటుంది, ఇంట్లో ఏదైనా కీడు జరిగి ఉంటుంది. ఇలాంటి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. మన అన్నింటి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. నిధులు, నిక్షేపాలు, ధనమైసమ్మ, అమ్మవార్లు, కట్లు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్య. చిన్నపాటి సమస్యలకి, ఆర్థిక సమస్యలకి ఇంట్లో ఉండలేకపోతున్నాం అని ఏంటో జరుగుతుందన్న వారికి అయితే కనుక ఖచ్చితంగా ఒకటి తీసుకొచ్చానండి. ఇది అష్టదిగ్బంధన ముడుపు అంటారు. ఇంటికి హోమ్ పాజిటివ్ ముడుపు, అష్టదిగ్బంధన ముడుపు అంటారు. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. గవ్వలు ఉంటాయి, మనకి కస్తూరికాయ ఉంటుంది, సాలగ్రామములు ఉంటాయి, లక్ష్మీ గవ్వలు ఉంటాయి, ఇంకా దీనిలో గుణపాలు ఉంటాయి, ముడుపులు ఉంటాయి, యంత్రాలు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి అనమాట. ముక్కోటి ఉంటాయి అనమాట. భోజపత్రం ఉంటుంది. దీంట్లో పత్రిని అంటారు. ఎన్నో రకాల పువ్వులతో చేసినట్టు పత్రిని ఉంటుంది, ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, కోయలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇలాంటిది ఎన్నో రకాలుగా చేసినట్టు దీనికి అగ్నిహోత్రంతో మంత్రం చేస్తూ ఉంటాం. ఆ మంత్రం చేసినటువంటి అగ్నిహోత్రం చేసినటువంటి మంత్రం అంటే చాలా పవర్ఫుల్ అండి. అందులో ప్రపంచంలో అగ్నిహోత్రం చేసే మంత్రం చేసేటువంటి ఎవడు లేడు. కాబట్టి మన దగ్గర లభ్యపడుతుందండి. ఇది ప్రతి ఇంట్లో కూడా ఒకటి ముడుపుగా కట్టుకోవాలి. మన సింహద్వారానికి లోపల వైపున, బయట వైపున నేను చూసిస్తానది. నేను ఎక్కడ కట్టుకోవాలని చెప్తాను. ఎవరికైనా సరే అన్ని రకాల ఇబ్బందులు పడే వాళ్ళ కింద ఈ ఒక్క ముడుపు కట్టుకుంటే మన సమస్యలన్నీ కూడా ఇలా చిటికలు పటాపంచలేకపోతే, కావాలనుకున్న వారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి సంప్రదించవచ్చు. సురేష్ బాబు గారి దగ్గర ఇలా ఎన్నో రకాల వస్తువులు కూడా మీకు అందరూ తెలిసిన విషయమే. అన్ని కూడా మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి ప్రజలకు అందజేస్తున్నాం. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ అష్టదిగ్బంధన ముడుపు. కాబట్టి ఎవరికైనా కావాలంటే సరసమైన ధరలను చెంతకే చేర్చే సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి సంప్రదించవచ్చు.